అందరికీ నమస్తే. వావ్! కరకరలాడే ఆలుగడ్డ ఫ్రై. ఎంత మంచిగుంటదంటే మస్తు పొడి పొడిగా చేసుకోవచ్చు. ఇది చపాతీలకు గానీ, అన్నంలోకి గానీ ఏసుకొని తింటే సూపరుంటది. దీనికి కాంబినేషన్ పప్పుచారు గానీ, ఎంత మంచిగుంటదో లేదంటే అట్టిగా అయినా గూడా మనం అన్నంలోకి కలుపుకొని తినొచ్చు. ఎంత బావుంటదంటే అసలు సూపరుంటది. అట్టిగా 10 నిమిషాల్లో రప్ప రప్ప కూరొండేయొచ్చు. ఇంకొకటి ఎవరన్నా అంచుకు తినేటోళ్ళకి గూడా సూపరుంటది. ట్రై జేయండి. సరే ఎట్లా చేయాలో చూద్దాం. ఒక కంచుడు పెట్టేసుకొని 2 పావుల నూనె పోసి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, తర్వాత కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీయకుండా ఎల్లిపాయలేసుకోవాలి మంచిగుంటది అట్లయితే. ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కల్యమాకు అన్నీ ఏసి అది కలిపినాక మనం కట్ జేసి కొంచెం సేపు ఆరబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలేసి మంచిగా గలపాలి. మెయిన్ ఆలుగడ్డలు కోసినాక కొంతసేపు ఆరాలి. ఆరితే మనకి కూర మంచిగా ఇట్లా పొడి పొడిగా వస్తదన్నట్టు. లేకపోతే అది ముద్ద ముద్ద అయితా ఉంటది. ఇక ఆలుగడ్డలు గూడా ఏసి కలిపినాక కొంచెం పసుపేసి మంచిగా గలపాలి. మెయిన్ ఈ కూరకి మనం స్టవ్ దగ్గరనే ఉండి కలుపుకుంటూనే ఉండాలి రప్ప రప్ప. లేకపోతే అది మొత్తం అడుగంటే మాడి మసిబొగ్గు అయిపోతా ఉంటది. మెయిన్ ఈ ఫ్రైలు అంటేనే మనం పొయ్యి దగ్గర ఉండాలి. ఇక మంచిగా కలుపుతా ఉంటే ఓ 2 నిమిషాల తర్వాత మనకి స్టేజ్‌కొచ్చేస్తది. మంచిగా ఎర్రగా అయితా ఉంటే సూపరుంటది. బాగా కలపాలి. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అట్లాంటివి ఏం అవసరం లేదు. కొన్ని పొట్టు తీయకుండా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మాత్రం మస్తుంటదింకా. పొట్టయితే అస్సలు తీయొద్దిగ. మంచిగా కలిపినాక తర్వాత కొంచెం ఉడికిందని మనకి తెలిసేటప్పటికి ఆ తర్వాత కొంచెం కారప్పొడి, కొంచెం ఉప్పు మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ, తక్కువ తినేటోళ్ళు తక్కువ. ఏసినాక మళ్ళీ రప్ప రప్ప దాన్ని కలపాలి. ఎందుకంటే అడుగంటుతది గదా! సో, మంచిగా కలిపాక మళ్ళా ఒక 2 నిమిషాల తర్వాత అట్లనే దాన్ని ఒక 2 నిమిషాల వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత మాత్రం పెట్టొద్దు. మూత పెడితే ఏంటంటే ముద్ద ముద్ద అయితది. ఇక కలిపాక ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాలేసుకోవచ్చు. మసాలాలేమి ఎక్కువ పట్టవు. కొంచెం ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి, గింతంత మెంతి పొడి ఏసుకుంటే సరిపోతది. ఈ స్టేజ్‌లో ఒకసారి ఉప్పు, కారం చూసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే కొంచెం ఏసుకోవడానికి ఫైనల్‌గా ఏసుకోవచ్చన్నట్టు. ఈ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం మెంతి పొడేసి కలపాలి. ఇప్పుడు కలిపినాక ఒక్క నిమిషం పాటు మంచిగా గట్టిగా గలపాలి. మంచిగా డ్రై డ్రై అయితా ఉంటది. మస్తుంటది కూర మాత్రం. ఇక ఫైనల్‌లో ఇప్పుడు లాస్ట్‌లో ఇంతంత కొత్తిమీర తురుపాలు పడితే అయిపోతుంది. కొత్తిమీర ఎక్కువ ఏసుకోవాలి. అప్పుడే దాని టేస్ట్ మస్తుంటది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. సరే ఎట్లా అనిపించిందో లైక్ చేయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.